ఎప్పుడైనా యానిమల్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ డీవార్మింగ్ చేస్తాం. సో డీవార్మింగ్ చేసిన తర్వాత నుంచి 3 to 5 days, ఎక్కువగా ఫస్ట్ టైం అయితే 5 days ఇస్తాం. 5 days కంపల్సరీ లివర్ టానిక్ కావాలి. ఈ లివర్ టానిక్లో మేము ఈ మధ్యకాలంలో డాక్టర్ జీవామృతం అని వాడుతున్నాం. సో జీవామృతంలో ఏంటంటే ఇది సింథటిక్ కాదు, ఆర్గానిక్. సో ఇందులో ఏంటంటే అన్ని రకాల వనమూలికలు అన్నీ ఉన్నాయి. ఇది 2 పనులు చేస్తుంది. ఒకటేంటంటే లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా అది సేమ్ టైం గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దర్ ఆర్ 2 things అండి. యానిమల్కి వచ్చేటప్పటికి లివరు, రూమెన్, గట్. సో ఈ మూడిట్లకి డిఫరెన్స్ తెలియదు చాలామందికి. సో లివర్ టానిక్ చేస్తే సరిపోద్ది అనుకుంటారు. లివర్ టానిక్ ఒకటే కాదు, లివర్ అనేది ఒక పని చేస్తుంది, యానిమల్కి రూమెన్ అనేది ఒక పని చేస్తుంది, గట్ అనేది ఒక పని చేస్తుంది. సో గట్ హెల్త్ బాగున్నప్పుడే డైజెషన్ బాగుంటుంది. సో రూమెన్లో pH బాగున్నప్పుడే గట్లో బ్యాక్టీరియా గ్రో అవుతుంది, గుడ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. రూమెన్ హెల్త్ బాగోపోతే గట్ హెల్త్ బాగోదు, గట్ హెల్త్ బాగోపోతే లివర్ హెల్త్ బాగోదు, ఫంక్షన్ తింటుంది. సో ఈ మూడిట్లని మేనేజ్ చేయగలిగేటువంటి ఒక ప్రొడక్ట్ ఉండాలి. సో ఆ ప్రొడక్ట్ కోసం మీరు వెతుక్కోండి, మార్కెట్లో ఏది దొరికితే అది. అందులో నేను వెతుక్కున్నది డాక్టర్ జీవామృతం అనేది వెతుక్కున్నాను. అది నాకు ఈ మూడిట్లకి హెల్ప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ. 3 కనుక బ్యాలెన్స్ చేయగలిగితే ఇమ్యూనిటీ వస్తుంది. సో ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి యానిమల్కి గ్రోత్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మనం ఇచ్చే ఫీడ్ TMR, సో మనం వాడే సప్లిమెంట్స్ లైక్ జీవామృతం, సో మిగిలిన అదర్ డివార్మర్స్ ఇవన్నీ ఒక స్కెడ్యూల్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా మాకు 5.5 to 6 kg బాడీ వెయిట్ పర్ మంత్ వస్తుంది.